వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా పర్టికులర్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు మా వెబ్సైట్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రెండు ఒకే చోట దొరుకుతాయి. ఆర్ మీరు గూగుల్కి వెళ్ళినా కానీ ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేసినా మీరు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి ల్యాండ్ అవుతారు. సో ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్కి టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగుని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి చెక్ చేయడం మర్చిపోకండి. ఆయిల్ ఇండియా లిమిటెడ్ నవరత్న పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ. సో ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ కంపెనీ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో జస్ట్ బేసిక్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా అప్రెంటిస్ ఎవరైతే ఆల్రెడీ చేసేసి ఉన్నారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. సో ఎవరన్నా కానీ ప్రీవియస్గా సర్టిఫైడ్ ఉన్న డిప్లొమా అప్రెంటిస్ కనుక చేసి ఉంటే మీరు కూడా ఈ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో పోస్ట్కి తగ్గట్టు డీటెయిల్స్ అంతా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ప్రొడక్షన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియాస్లో ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ శివాజ్ నగర్, అస్సాం అండ్ వేరియస్ అదర్ హెడ్ క్వార్టర్స్లో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ప్లేసెస్లో మీకు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ కనుక అయి ఉంటే మీరు ఫాలోయింగ్ పోస్ట్కి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీరు కనుక ఫుల్ఫిల్ చేస్తే మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందాక చెప్పిన పాయింట్, ఎవరైతే సక్సెస్ఫుల్గా డిప్లొమా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కనుక రెలవెంట్ డిసిప్లిన్లో కనుక తీసుకుని అండ్ సర్టిఫికేట్ ఫర్ ప్రొఫిషియన్సీ అది కూడా బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ BOPT ఈస్టర్న్ రీజియన్ కోల్కతా నుంచి సర్టిఫికేట్ కనుక ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీషన్. అండ్ నెక్స్ట్ మీరు ఈ పర్టికులర్ ఫాలోయింగ్ పోస్ట్ కనుక మీకు అపాయింట్ కనుక అయితే షిఫ్ట్ బేసిస్ మీద మీరు వర్క్ చేయాలి అండ్ ఇన్ వేరియస్ అదర్ నేచర్ ఆఫ్ జాబ్స్. సో ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ అండ్ దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇక్కడ మీకు పోస్ట్ కోడ్స్ మెన్షన్ చేశారు. ఈ పోస్ట్ కోడ్స్ మీరు నోట్ డౌన్ చేసుకుంటాం వెరీ ఇంపార్టెంట్. బికాస్ అప్లికేషన్లో ఆర్ మీరు ఎక్కడ మీరు పోస్ట్ నేమ్ పెడుతున్నప్పుడు బ్రాకెట్లో కంపల్సరీ పోస్ట్ కోడ్ మెన్షన్ చేయాలి. సో అందుకే పోస్ట్ కోడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు పోస్ట్ కోడ్స్ ఉంటాయి. ఫస్ట్ పోస్ట్ కోడ్ దీనికి CHE 12021కి పాస్డ్ 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి, అండ్ 10th స్టాండర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి మీరు పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కోడ్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ 10th స్టాండర్డ్ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉండాలి. 12 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ 5 వేకెన్సీస్. నెక్స్ట్ కోడ్కి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి, 10th స్టాండర్డ్ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉండాలి. అండ్ దీంట్లో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడిగేది కంపల్సరీ ఎలక్ట్రికల్ సూపర్విజన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ మినిమం 1, 2, 3, 4, 5A అండ్ 9A. ఈ మినిమం పార్ట్స్ అనేది మాత్రం కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. అది కూడా ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్ నుంచి ఇష్యూ అయిన సర్టిఫికేట్ క్యాండిడేట్ దగ్గర ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. హౌవర్ క్యాండిడేట్స్ మేక్ ష్యూర్ ఈ పర్టిక్యులర్ రెలవెంట్ డాక్యుమెంట్ ఆర్ సర్టిఫికేట్ కనుక ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ దీంట్లో 21 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, 10th స్టాండర్డ్ అండ్ ఏదైతే మీరు అకాడమిక్ బోర్డ్స్ పెడుతున్నారో రికగ్నైజ్డ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్కి 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ 10th స్టాండర్డ్ కూడా ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, 10th స్టాండర్డ్ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉండాలి. నోట్ దాట్ మీరు ఏదైతే పోస్ట్ కోడ్స్కి మెన్షన్ చేస్తున్నారో దానికి సంబంధించిన రెలవెంట్ ఒరిజినల్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అనేది మీరు అటాచ్ చేయాలి, లేకపోతే యు ఆర్ డిస్క్వాలిఫైడ్. సో పోస్ట్ కోడ్కి తగ్గట్టు ఇక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు అకార్డింగ్ టు ద కేటగిరీ వైజ్. సో పోస్ట్ కోడ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో అందుకే ఐ సెడ్ పోస్ట్ కోడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
పోస్ట్ కోడ్ 12021కి యూఆర్ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి వేకెన్సీస్ లేవు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ లేవు. సో ఇట్లాగా వేరియస్ పోస్ట్ కోడ్స్కి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. In addition to this, SC, ST, OBC, NCL and EWS వాళ్ళకి and also PWD వాళ్ళకి, ex servicemen వాళ్ళకి రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది ఈవెన్ ఫర్ ఆల్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో ఈ పర్టిక్యులర్ టేబుల్ మీరు నెక్స్ట్ ఏదైతే చూస్తున్నారో ఇది పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్కి. సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి పోస్ట్ కోడ్ తగ్గట్టు ఏ డిసేబిలిటీని కన్సిడర్ చేస్తారో వేటిని కన్సిడర్ చేయరు, ఏ పోస్ట్ కోడ్స్ అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ కోడ్స్కి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఇవి కన్సిడరేషన్ చూసుకోవాలి, ఈ పోస్ట్ కోడ్స్కి సూటబుల్ అవుతారు. సో ఇట్లాగా మీకు పోస్ట్ కోడ్ వైజ్ మీకు పీడబ్ల్యూడి డివిజన్ కూడా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు, దాని ప్రకారంగానే మీరు అప్లై చేయాలి. అండ్ దీనికి అబ్రివేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఏజ్ క్రైటీరియా, జనరల్ కేటగిరీ వాళ్ళకి మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ బార్ వచ్చి 30 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 అండ్ మ్యాక్సిమం 35 years, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి మినిమం 18 అండ్ మ్యాక్సిమం 33 years. మినిమం ఏజ్ లిమిట్ ఇస్ 18 అన్ని కేటగిరీస్కి. పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే ఏజ్ బార్ లిమిట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీకు అడ్మిట్ కార్డ్ ఆర్ పాస్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్ ఏదైతే 10th స్టాండర్డ్లో ఇష్యూ చేస్తారో దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు ఫర్ క్యాలిక్యులేటింగ్ యువర్ ఏజ్. డిప్లొమా అప్రెంటిస్ క్యాండిడేట్స్కి ఎవరైతే కంప్లీట్గా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ బోర్డ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈస్టర్న్ రీజియన్ కోల్కతా నుంచి ఇష్యూ అయ్యి ఉందో వాళ్ళకి రెలవెంట్ రిలాక్సేషన్ అనేది డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ప్రకారంగా ఏజ్ క్యాల్కులేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. సో లిస్టెడ్ కేటగిరీ వైజ్ వర్క్ కాంట్రాక్ట్ లేబర్స్ అనేది వాళ్ళకి రిలాక్సేషన్ ఎక్స్టెండ్ టు ద సర్వీస్ కాంట్రాక్ట్ లేబర్స్ వాళ్ళకి. సో ఇట్లాగా వేరియస్ కేటగిరీ వైజ్ వాళ్ళకి వాళ్ళు చేసిన ఫీల్డ్ని బట్టి డిసిప్లిన్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కన్సెషన్స్ రిగార్డింగ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏజ్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి రెలవెంట్ క్లాజెస్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఎగ్జెంప్షన్ ఉంది, అంటే ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఎవరైతే ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో అప్లికబుల్ ఫర్ సెలెక్షన్ టెస్ట్కి మీరు అప్లికబుల్ అయితే రీంబర్స్మెంట్ ఇస్తున్నారు. సెకండ్ క్లాస్ రైల్ ఆర్ బస్ ఫేర్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా ఇస్తున్నారు. సో నెక్స్ట్ క్యాండిడేట్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అనేది ఈ సెక్షన్లో తెలుస్తుంది. సో ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఫుల్ఫిల్ చేస్తే నోటిఫికేషన్లో ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా ఫుల్ఫిల్ చేస్తే ఫర్దర్గా క్యాండిడేట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మిమ్మల్ని ఫస్ట్ ప్రొసీడ్ చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 50% ఫర్ అదర్స్. సో మినిమం 40 వస్తేనే పాస్ అండ్ క్వాలిఫైయింగ్ కింద కన్సిడర్ అవుతారు. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్కి మాత్రం 50. అండ్ క్యాండిడేట్స్ సిబిటి మాత్రం ఓన్లీ మీరు డిక్లరేషన్ ఇన్ ద కంప్లీటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఫుల్ చేస్తారో ఆ బేసిస్ని బట్టే మీకు ఫర్దర్గా సిబిటి తీసుకోవడానికి ప్రొసీడ్ చేస్తారు. సో సిబిటిలో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అండ్ నెక్స్ట్ రీజనింగ్ అర్థమెటిక్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సి రెలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్. మీరు ఏదైతే డిసిప్లిన్ నుంచి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ డిపెండింగ్ అపాన్ ద ట్రేడ్. సో మీకు ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి అసెస్మెంట్ ఉంటుంది. సో ఏబిసి 3 సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్ మీకు ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ 20%కి, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ 20% అండ్ సి 60%. సో టోటల్ 100%కి మీకు ఈ పర్టిక్యులర్ సిబిటి అనేది కండక్ట్ చేస్తారు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ ఫార్మాట్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏముండదు. ఇంగ్లీష్ అండ్ అస్సామీస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ అస్సామీస్ 2 hours టైం లిమిట్ ఉంటుంది ఎగ్జామినేషన్కి. అండ్ కాంపెన్సేటరీ టైమ్ ఇన్ అడిషన్ ఫర్ ద పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అకార్డింగ్ టు ద డిజేబిలిటీని బట్టి ఫర్దర్ ఎక్స్ట్రా టైం ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరైతే క్యాండిడేట్ సిబిటి మార్క్స్ మీరు ఒబ్టైన్ చేస్తారో వాళ్ళకి ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేసి ప్రొసీడ్ చేస్తారు. ఒకవేళ 2 పీపుల్కి సేమ్ మార్క్స్ కనుక వస్తే ఓల్డర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫైనల్ సెలెక్షన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేసిస్ ద్వారా ఏదైతే సిబిటీలో వస్తాయో దాన్ని బట్టి సెలెక్షన్ అనేది జరుగుతుంది.
నెక్స్ట్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది క్యాండిడేట్ దగ్గర ఉండాలి ఫర్ ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇఫ్ నెసెసరీ. సో పోస్ట్ కోడ్స్ని బట్టి ఏం డాక్యుమెంట్స్ ఉండాలో అనేది మెన్షన్ చేశారు, ఆర్ సర్టిఫికెట్స్. సో ఎవరైతే పోస్ట్ కోడ్ 1 to 7 పెడుతున్నారో వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి, ఆర్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. నెక్స్ట్ 1 to 7 వాళ్ళకి అడ్మిట్ కార్డ్ ఆర్ పాస్ సర్టిఫికేట్ 10th స్టాండర్డ్ కి అండ్ రికగ్నైజ్డ్ మీ ఆథరైజ్డ్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మీ 10th స్టాండర్డ్ ది అండ్ ఆల్సో రెలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. పోస్ట్ కోడ్స్ 1 2 3 5 6 7 1 2 3 5 6 7 వాళ్ళకి మార్క్ షీట్ అండ్ పాస్ సర్టిఫికేట్ ఫర్ 10th అండ్ మార్క్ షీట్స్ ఫర్ 3 years డిప్లొమా రెలవెంట్ ఫీల్డ్లో రికగ్నైజ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 4కి మార్క్ షీట్ అండ్ పాస్ సర్టిఫికేట్ ఫర్ 10th, నెక్స్ట్ డిప్లొమా అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ. పార్ట్స్ మెన్షన్ చేశాను ఆల్రెడీ, సో ఆ పార్ట్స్కి సంబంధించిన రెలవెంట్ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్ నుంచి ఇష్యూ అయిన సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. సో అట్లాగా రెలవెంట్గా ఈచ్ పోస్ట్ కోడ్స్కి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి చెక్ లిస్ట్ అనేది ఈ టేబుల్లో ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ అటాచ్ చేయటం మర్చిపోకండి, బికాస్ ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే క్యాండిడేట్ అప్లికేషన్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు. ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో క్యాండిడేట్స్ కంపల్సరీ ఆథరైజ్డ్ ఉన్న డాక్యుమెంట్సే క్యాండిడేట్స్ అటాచ్ చేయాలి, ఆర్ఎల్స్ మీ డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఆర్ సెలెక్షన్ స్టేజెస్ అప్పుడు ఒకవేళ మీ డాక్యుమెంటేషన్ ఆథరైజ్డ్ ఆర్ రికగ్నైజ్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి కనుక లేకపోతే క్యాండిడేట్ ఒకవేళ సిబిటీలో పాస్ అయినా కానీ క్యాండిడేట్ని రిజెక్ట్ చేసేస్తారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆథరైజ్డ్ ఉన్నది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. Candidate compulsory physically mentally fit అయ్యి ఉండాలి. So this is a part of the selection procedure. And next appointment of the selected provisional candidates. Probator గా మీకు 12 months కి ఉంటుంది. సక్సెస్ఫుల్ గా మీరు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 6 months. సో పర్ఫార్మెన్స్ బేస్ ని బట్టి మీకు ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు టైం. అండ్ దాని సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ అండ్ మీ కాంట్రిబ్యూషన్ బట్టి మీకు ఫర్దర్ గా ప్రొసీజర్ అనేది ఉంటుంది అండ్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొబేషనర్ అనేది ఫాలోయింగ్ పోస్ట్లో ఇన్ రెస్పెక్టివ్ ఫర్ యువర్ ఏజ్, కాస్ట్, నాన్ క్రీమీ లేయర్ అండ్ ఇఫ్ అప్లికబుల్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే పాలసీస్ అనేది అప్లికబుల్ అవుతాయి. సో లాస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ పాయింట్ COVID-19 ప్రోటోకాల్స్ ప్రకారంగానే అన్ని రెగ్యులేషన్స్ ఫాలో అవుతుండగానే CBT అండ్ అదర్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అనేది ప్రొసీడ్ చేస్తారు అండ్ కంపల్సరీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. నోటిఫికేషన్ని క్లియర్గా క్రాస్ చెక్ చేసుకుని చదవండి, బికాస్ ఎలిజిబిలిటీ, ఏజ్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర ఉంటేనే ప్రొసీడ్ టు అప్లై. అండ్ SC, ST, OBC క్యాండిడేట్స్ మాత్రం ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో రెలవెంట్ కాస్ట్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, లేకపోతే మీకు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ మీరు OBC, NCL ఆర్ ఇట్లా రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ కనుక ఉంటే కంపల్సరీ గవర్నమెంట్ నుంచి ఆథరైజ్డ్ ఉన్న కాస్ట్ డాక్యుమెంట్ మీరు ప్రొడ్యూస్ చేస్తేనే ఇచ్చిన ఫార్మాట్లో దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు, అప్పుడే రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. సేమ్ ఫర్ EWS వాళ్ళకి ఎసెట్ సర్టిఫికేట్, PW వాళ్ళకి డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్. సో ఇట్లాంటి రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఆథరైజ్డ్ అండ్ సర్టిఫైడ్ ఉన్న డాక్యుమెంట్సే మీరు అటాచ్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూసి సబ్మిట్ చేయండి, తర్వాత చేంజెస్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి. సో యాక్టివ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ మీరు అప్లికేషన్లో మెన్షన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మీకు ఈ కన్ఫర్మేషన్ ఆర్ కమ్యూనికేషన్ జరగాలన్నా కానీ ఈమెయిల్కి వస్తాయి కాబట్టి. అలాంగ్ విత్ టైమ్ టు టైమ్ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం కాకుండా ఈమెయిల్ని కూడా మీరు టైమ్ టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ అనేది మీకు ఈమెయిల్ ఆర్ SMS ద్వారా ఇంటిమేట్ చేస్తారు, కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్, సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీకు. అందుకే టైం టు టైం వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ మీ మెసేజెస్ చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మీకు ఇన్వాలిడ్ కనుక ఏమన్నా ఉంటే మీకు మెసేజెస్ రాలేదు ఇట్లా అంటే ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. సో అందుకే ముందుగానే మీరు క్రాస్ చెక్ చేసుకుని వ్యాలిడ్ నెంబర్స్ అండ్ ఈమెయిల్స్ ఇవ్వడం మర్చిపోకండి. CBTకి వెళ్ళేటప్పుడు ID ప్రూఫ్,
అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళడం కూడా మర్చిపోకండి, బికాస్ వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకుని వెళ్ళాలి అండ్ డౌన్లోడ్ యువర్ కాల్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అండ్ రిజల్ట్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ప్రొవిజనల్గా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ అదర్ క్వాలిఫికేషన్స్ కన్సిడరేషన్ కట్ ఆఫ్ బార్ 9th of December 2021 ఇస్ ద కట్ ఆఫ్ బార్. సో అక్కడ వరకు డేట్ చూసుకుని అన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ఒకవేళ అన్ని చెప్పిన డీటెయిల్స్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ ఆర్ అప్లై చేయాలి అనుకుంటే ఈ సెక్షన్ ఫాలో అవ్వచ్చు. ఫాలోయింగ్ ప్రొసీజర్ మీరు స్ట్రిక్ట్గా అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వి అప్లై చేయండి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. సో ఎవరైతే మీరు ఫుల్ఫిల్ చేసి ఉన్నారో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్ సెక్షన్ అనేది ఉంటుంది, మీకు ఈ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు తెలుస్తుంది. సో ఈ లింక్ కనుక మీరు చూసుకుంటే ఈ లింక్లో మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. 10th November 2021 నుంచి 9th December 2021 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. సో హౌ టు అప్లై సెక్షన్ కింద కనుక వెళ్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ దొరుకుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదివి అండ్ దెన్ స్టెప్ బై స్టెప్ మీరు ప్రొసీడ్ అవ్వండి. మీరు ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు యూజర్ ఐడి, యూజర్ నేమ్, అప్లికెంట్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ జనరేట్ అవుతాయి. ఇవి నోట్ డౌన్ చేసుకుని పెట్టుకుంటే మర్చిపోకండి, ఫర్దర్గా యూజ్ అవుతుంది. అండ్ క్యాండిడేట్స్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అండ్ పే ది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ ఒకవేళ అప్లికబుల్ అయితే రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఆ తర్వాత మొత్తం రివ్యూ చేసుకున్నాక మీరు సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది చేయటం మర్చిపోకండి. అది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ కూడా మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ జనరల్ ఓబీసీ వాళ్ళకి 200 ఒకవేళ జిఎస్టీ కనుక ఉంటే, అండ్ ఎస్సీ ఎస్టీ రిమైనింగ్ రిజర్వేషన్ వాళ్ళకి ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు అని ఆల్రెడీ చెప్పాను. సో ఓన్లీ జనరల్ ఓబీసీ వాళ్ళు 200 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. ఇంకా మీరు డీటెయిల్స్ అండ్ ఫర్దర్ గైడ్ లైన్స్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ బీ అవేర్ ఆఫ్ ద ఫ్రాడ్యులెంట్ ఆఫర్స్. సో ఎట్లాంటి మిడిల్ మెన్ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్స్ నుంచి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయకండి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, సో అక్కడికి డైరెక్ట్గా వెళ్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వెరీ క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.